ఇక ఇదే అంశంపై మనతో ఈ రోజు డిబేట్ లో పాల్గొనడానికి మన అతిథి అందే సత్యం గారు ఉన్నారు. సత్యం గారు నమస్కారం అండి. నమస్తే అండి. బేసిక్ గా చెప్పండి, యాక్చువల్ గా ముఖ్యంగా ఇరాన్ అమెరికా పరిస్థితులు రెండు కూడా చూసుకుంటే ఇటువైపేమో ఖమేనీ ఒకవైపు నుంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలే చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇరాన్ వెనక్కి తగ్గేదే లేదు అని చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో 12 రోజుల యుద్ధం ఎప్పుడైతే జరిగిందో లాస్ట్ మంత్, ఆ యుద్ధాన్ని సీజ్ ఫైర్ జరిగిన తర్వాత కూడా ఖమేనీ తమ కంట్రీలో సంబురాలు చేసుకున్నారు. దే హావ్ సెలబ్రేటెడ్. అంటే ఏమిటి, తాము విజయం సాధించాము అన్నట్టుగా. మరి వారి యొక్క ప్రవర్తన చూస్తూ ఉంటే, మరి అదేవిధంగా ఆయన తాజాగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే అసలు ఎలా చూడాలండి? అంటే మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనబోతున్నాయా? ఖమేనీ వ్యాఖ్యలు రియాక్షన్ తప్ప యాక్షన్ కాదు. అంటే ప్రపంచవ్యాప్తంగా ట్రంప్, నెతాన్యూ వాళ్ళు అనుసరిస్తున్నటువంటి వైఖరికి 100% ఇన్ డిటో ఖమేనీ రియాక్ట్ అవుతున్నాడు. ఎందుకంటే ఇవాళ కూడా రాత్రి కూడా సిరియాలో అంతర్గత కలహాలు అవుతున్నాయని చెప్పేసి డమాస్కస్ మీద దాడి చేసింది ఇజ్రాయిల్. గతంలో సిరియాలో ఉన్నటువంటి ప్రభుత్వానికి రష్యా సపోర్ట్ చేస్తే తిరుగుబాటు దళాలకు అమెరికా సపోర్ట్ చేసింది. సపోర్ట్ చేసి అమెరికా సపోర్ట్ చేసిన దళాల అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం మీద, దళాల మీదనే నిన్న ఇజ్రాయిల్ దాడి చేసింది. అంటే ప్రపంచంలో ఎక్కడ తనకు అవసరం ఉంటే, తన మాట వినని వాళ్ళు ఉంటే వాళ్ళ మీద దాడులు ఇజ్రాయిల్ అనే చేస్తుంది, అమెరికా సపోర్ట్ తోటి ఇజ్రాయిల్ తోటి చేయిస్తుంది. ఇది కొనసాగుతున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్. ఉదాహరణకు యుక్రెయిన్ విషయంలో రష్యాని ఇవాళ ఒత్తిడి గురి చేస్తుంది. తైవాన్ విషయంలో చైనాని ఒత్తిడి గురి చేస్తుంది. పాకిస్తాన్ విషయంలో ఇండియాని ఒత్తిడి గురి చేస్తుంది. ఇజ్రాయెల్ విషయంలో ఇరాన్ ని ఒత్తిడి గురి చేస్తుంది. ఇట్లా తన మాట వినని దేశాలన్నింటినీ కూడా ఇవాళ ఒత్తిడి గురి చేస్తుంది. ఒత్తిడికి లొంగపోతే మరొకటి టారిఫ్స్ విధిస్తా, మిమ్మల్ని పూర్తిగా నిర్బంధం చేస్తా టారిఫ్ల ద్వారా అటువంటి హెచ్చరికలు, నిన్న మొన్న రష్యాకు చేసిన హెచ్చరికలు, చైనాకు చేసిన హెచ్చరికలు ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి గత ఏడాది నుంచి అమెరికా మాత్రం, ఇజ్రాయెల్ మాత్రం అగ్రెసివ్ గా బిహేవ్ చేసినాయి. కానీ కొత్తగా నిన్న మొన్నటి నుంచి నాటో కూటమి కూడా అదే అగ్రెసివ్ గా మాట్లాడటం మొదలుపెట్టినాయి. అంటే ఇప్పుడు ఇవాళ ఇరాన్ మీద మేము శాంక్షన్స్ పెడతామని స్టేట్మెంట్ ఇచ్చింది అమెరికా కాదు, లేకపోతే ఇజ్రాయెల్ కాదు, ఫ్రాన్స్. అంటే నాటో కూటమి మరింత అగ్రెసివ్ గా ఇవాళ పరిస్థితులు దిగజారుస్తా ఉన్నాయి. ఉదాహరణకు ఇవాళ అణ్వాయుధాలు 9 దేశాల దగ్గర ఉన్నాయి. అమెరికా, రష్యా, చైనా, ఇండియా, పాకిస్తాన్, అట్లాగే ఇజ్రాయిల్, అట్లాగే ఉత్తర కొరియా, ఇటువంటి ఫ్రాన్స్, బ్రిటన్, ఇట్లా ఒక 9 దేశాల దగ్గర అణ్వాయుధాలు తయారు చేసే కెపాసిటీ ఉంది. కానీ అణ్వాయుధాలు తయారు చేయలేని దేశాల్లో కూడా మరొక 5-6 దేశాల్లో అణ్వాయుధాలను నిల్వ చేసింది అమెరికా. అంటే ప్రపంచం మొత్తం మీద ఇవాళ తను పోలీస్ పాత్ర నిర్వహిస్తూ మిగతా దేశాల మీద ఒత్తిడి కొనసాగిస్తూ వస్తుంది. ఇది ఇప్పుడు IAEA నిబంధనలకు విరుద్ధంగా శాంతియుత ప్రయోజనాల కొరకు ఎవరికైనా అణ్వాయుధాల కార్యక్రమం నిర్వహించుకునేటువంటి హక్కు ఉంది. ఇవాళ ఇరాన్ కూడా మొన్న యుద్ధంలో అణ్వాయుధాలు నిల్వ చేశారు, లేదా అణ్వాయుధాలు తయారు చేశారు, లేదా అణు కార్యక్రమాలు తయారు చేశారు రియాక్టర్ల మీద అమెరికా దాడి చేసింది. సరే, ఎంత దెబ్బతిన్నా మొన్నటి యుద్ధంలో ఇరాన్ మీద దాడి చేసిన దాంట్లో అణ్వాయుధాలు లేవని తేలిపోయింది. ఇరాన్ కూడా ఉంటే ఉపయోగించేది. అట్లాగే అమెరికా దాడి చేసిన దాంట్లో కూడా అణ్వాయుధాలు పట్టుబెట్టినట్టు కానీ వాటిని పేల్చేసినట్టు కానీ మనకు ప్రకటన రాలేదు. కాబట్టి ప్రతి దేశం మీద ఈ విధంగా, అంటే గతంలో ఇరాక్ మీద దాడి చేసినప్పుడు ఇరాక్ దగ్గర జీవాయుధాలు ఉన్నాయని చెప్పేసి దాడి చేసింది, సద్దాం హుసేన్ని చంపేసింది. అట్లాగే వెనుజులా తన పెట్రోల్ స్థానాన్ని నిలుపుకోకుండా అక్కడ పరిపాలించనివ్వకుండా ఆ చావేజ్ ని అనేక రకాల ఇబ్బందులు పెట్టింది. అట్లాగే లిబియాలో గడాఫీ మీద దాడి చేసి చంపేసింది. అంటే తనని మాట్లాడని దేశాలు అన్ని, తన మాట వినని దేశాల మీద ఆ విధంగా దాడులు చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు IAEA నిబంధన ప్రకారం మరి పాకిస్తాన్కి ఒక న్యాయం, ఇరాన్కి ఒక న్యాయం ఉండకూడదు. కానీ పాకిస్తాన్కి ఎందుకు అణ్వాయుధాలు కలిగి ఉండేటువంటి అవకాశం ఉంది, ఇరాన్కి ఎందుకు లేదు? ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు లేకున్నా సరే, అంటే పాకిస్తాన్ తనకు సరెండర్ అయి ఉంటుంది కాబట్టి, తనకు ఓపెన్ యాక్సెస్ లో ఉంటుంది కాబట్టి పాకిస్తాన్ ఏమనే పరిస్థితి లేదు.
అవును. భారతదేశానికి ఎక్కుపెట్టి పాకిస్తాన్ అనేక రకాలుగా ప్రోత్సహిస్తుంది. కానీ ఇరాన్ తన సొంత ప్రయోజనాలు కూడా తయారు చేస్తే అది ఇజ్రాయెల్కు ఎప్పటికైనా ఇజ్రాయెల్ చుట్టూ బలహీనమైనటువంటి ఇస్లామిక్ దేశాలు ఉండాలనేది అమెరికా కోరిక. కరెక్ట్. అట్లా ఇస్లామిక్ దేశాలన్నీ బలహీనంగా ఉండకుండా ఒక బలమైన దేశాన్ని టెక్నాలజికల్ గా ఇరాన్ ఉండటం అనేది అమెరికాకి ఇష్టం లేదు. న్యూక్లియర్ కాబట్టి అందుకని ఇరాన్ మీద ఇవాళ కంటిన్యూస్ గా దాడులు చేయటం, ఒత్తిడి గురి చేస్తుంది. ఖోమాని ఎప్పుడు సరెండర్ గా మాట్లాడలేదు. యుద్ధానికి ముందైనా సరెండర్ గా మాట్లాడలేదు, యుద్ధ సమయంలో మాట్లాడేది, ఇప్పుడు కూడా సరెండర్ అయినట్టుగా మాట్లాడట్లేదు. మా ప్రయోజనాలు మాకున్నాయి, మేము ఎదురుదాడి చేస్తామని అంటుండు, మేము ఎదురు తిరుగుతామని అంటుండు, మమ్మల్ని క్షమించరి లేకపోతే మీరు రాండి అనట్లేదు. అయితే ఏమంటుందంటే ఇరాను మా మీద కండిషన్స్ పెట్టి చర్చలు అనుచర్చలు అంటే మేము ఒప్పుకోం. వితౌట్ కండిషన్స్ చర్చలు చేస్తే మేము ఒప్పుకుంటాం. ఈ నిబంధనలు ఏమున్నాయో ఆ నిబంధనల ప్రకారం చర్చించాలని చెప్పేసి ఇరాన్ యొక్క డిమాండ్. కానీ అట్లా కాకుండా వాళ్ళ ఇష్టానుసారం వ్యవహరిస్తాం అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ అమెరికా ఇజ్రాయెల్ చేస్తుంది. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మొత్తం మీద పశ్చిమ ఏషియాలో మళ్ళీ రెచ్చగొట్టి మళ్ళీ యుద్ధ వాతావరణం సృష్టించి ఇవాళ ప్రపంచ శాంతికి దరిదాపు ఇజ్రాయెల్ అమెరికా విఘాతం కలిగిస్తున్నాయి. మనం చూసాం గతంలో పాలస్తీనాలో వాస్తవానికి ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా నడుస్తున్నటువంటిది. పాలస్తీనాకు విద్యలకు ఎప్పటి నుంచో 50 ఏళ్ల నుంచి వైరుధ్యం ఉంది. 50కి ముందు అసలు ఇజ్రాయెల్ అనే దేశమే లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూదులకు ఒక దేశం కావాలని ఇజ్రాయెల్ ని పాలస్తీనా గడ్డ మీద క్రియేట్ చేశారు. అటువంటి పాలస్తీనా మీద ఇవాళ ఒత్తిడి చేయటమే కాకుండా పాలస్తీనా యొక్క నాయకుడు యాసఫ్ అరాఫత్ ఉండేవాడు. అరాఫత్ కు వ్యతిరేకంగా మోడరేట్ పాలస్తీనియన్, అతనికి వ్యతిరేకంగా హమాస్ ని ఎంకరేజ్ చేయటం, గెలిపి ఎలక్షన్లో గాజా ఎలక్షన్లో కూడా హమాస్ ని గెలిపించింది ఇజ్రాయెల్ అమెరికా కలిపి. ఆ తర్వాత హమాస్ ఉగ్రవాదులు అని చెప్పేసి ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి చేయటం, హమాస్ పేరు మీద ఇవాళ పాలస్తీనాని దరిదాపు నరమేధ చేస్తుంది. ఇప్పటికీ 60-70 ఏళ్ళు ఏ బిల్డింగ్ లేదు, ఏ టౌన్ లేనటువంటి పరిస్థితి సృష్టించింది. కాబట్టి ఇటువంటి అగ్రెసివ్నెస్ ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శిస్తూనే మాకెవరు ఎదురు తిరగొద్దు, మేము చెప్పిన మాట వినాల్సిందే, రష్యా వినకపోతే 50 రోజుల్లో శాంక్షన్ చేస్తాం, భారతదేశం చైనా రష్యాతో వ్యాపారం చేస్తే మీ మీద శిక్షిస్తాం, మిమ్మల్ని శిక్షిస్తాం, ఇరాన్ మేము చెప్పినట్టు చెప్తే మళ్ళీ దాడులు చేస్తాం, ఇట్లా ఒక పోలీస్ పాత్రని అమెరికా పోషిస్తా ఉంది. ఇది ప్రపంచ శాంతికి విఘాతం. కాబట్టి ఇవాళ ఖొమేనీ స్టేట్మెంట్ యాక్షన్లుగా భాగంగా చూడవద్దు, రియాక్షన్ లో భాగంగానే చూడాలి. వాళ్ళు ఇచ్చిన ప్రకటనలకు రియాక్షన్ తోటి ఇవాళ ఖొమేనీ స్టేట్మెంట్